హలో అండి, నేను డాక్టర్ విశ్వనాథ్, అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్ ఫ్రమ్ వివో హాస్పిటల్స్ విజయవాడ. హెర్నియా సర్జరీస్ లాప్రోస్కోపీ కన్నా ఓపెన్ చాలా మంచిది, చాలా బెటర్ అని చాలా మంది పేషెంట్స్ వచ్చి డౌట్లు అడుగుతూ ఉంటారు. లాప్రోస్కోపిక్ హెర్నియా సర్జరీస్ ఓపెన్ సర్జరీస్ కన్నా చాలా సుపీరియర్. ఎలా అంటే గజ్జల్లో హెర్నియాస్ గురించి చెప్తాను. ఓపెన్ ఆపరేషన్ అంటే కనీసం 4-5 సెంటీమీటర్లు, ఒక్కొక్కసారి 6-7 సెంటీమీటర్లు మనం కట్ చేయాల్సి ఉంటుంది. సో హెర్నియా 2 సైడ్లు ఉంటే ఓపెన్ ఆపరేషన్లో 2 సైడ్లు మనం కట్ చేస్తాం. అదే మనం లాప్రోస్కోపిక్ సర్జరీలో 1 సెంటీమీటర్ ఒక హోల్ పెడతాం, అందులో నుంచి మన కెమెరా లాప్రోస్కోపిక్ కెమెరా వెళ్తుంది. 2 హోల్స్ చిన్న చిన్నవి 5 మిల్లీమీటర్ సైజులో ఉంటాయి. అందులో నుంచి మన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ వెళ్తాయి, సర్జన్ ఆపరేషన్ చేసే ఇన్స్ట్రుమెంట్స్. సో మొత్తం జస్ట్ 3 హోల్స్తో 1 సెంటీమీటర్ అండ్ హాఫ్ సెంటీమీటర్ 3 హోల్స్తో మనం సర్జరీ అనేది పూర్తి చేయొచ్చు. ఎంత పెద్ద మెష్ అయినా ఈ 1 సెంటీమీటర్ హోల్ నుంచి మనం లోపలికి పంపించేస్తాం. దాన్ని రోల్ చేసేసి లోపలికి పంపించి పొట్ట లోపలికి వేసాక మళ్ళీ అన్రోల్ చేస్తాం, దాన్ని విప్పదీసి మెష్ అనేది అమరుస్తాం. సో 2 సైడ్లు హెర్నియా ఉన్న లాప్రోస్కోపీ ద్వారా మనం చేసేయచ్చు. 3 హోల్స్తో 2 సైడ్లు చేయొచ్చు. అదే ఓపెన్ ఆపరేషన్లో అయితే 2 సైడ్లు 5-6 సెంటీమీటర్స్ అటు సైడ్, 5-6 సెంటీమీటర్స్ ఇటు సైడ్ కట్ చేయాలి. ఓపెన్ ఆపరేషన్లో వాడే మెష్ సైజు కన్నా లాప్రోస్కోపీలో వాడే మెష్ సైజ్ చాలా పెద్దది. ఈ మెష్ సైజెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 1 సంవత్సరం 2 ఏళ్ల తర్వాత మెష్ అనేది కొంచెం ష్రింక్ అవుతుంది, ఒక 20-30% ష్రింక్ అవుతుంది. సో మనం హెర్నియాని అన్ని సైడ్లు అట్లీస్ట్ ఒక 5 సెంటీమీటర్ కవరేజ్ వచ్చేలాగా మెష్ పెడితే ష్రింక్ అయినా ఫ్యూచర్లో మళ్ళీ హెర్నియా రాకుండా ఉంటుంది. ఓపెన్ ఆపరేషన్లో మనం అంత మెష్ పెట్టలేం. లాప్రోస్కోపీలో మనం లోపలికి వెళ్తాం, చాలా ఎక్కువ స్పేస్ క్రియేట్ చేస్తాం కాబట్టి పెద్ద మెష్ పెట్టచ్చు. దాదాపు 11-12 సెంటీమీటర్లు ఇలా, 16-18 సెంటీమీటర్లు ఇలా పెట్టచ్చు ఒక సైడ్ గజ్జల్లో హెర్నియాకి. ఓపెన్ ఆపరేషన్లో మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ మెషెస్ కూడా దాదాపు 7-6 సెంటీమీటర్స్ లేకపోతే 18-10 సెంటీమీటర్స్ ఇలా ఉంటాయి. దాన్ని మళ్ళీ మనం ట్రిమ్ చేసి పెడతాం. సో ఆల్మోస్ట్ ఓపెన్ ఆపరేషన్లో పెట్టే మెష్ కన్నా లాప్రోస్కోపీలో పెట్టే మెష్ డబుల్ ద సైజ్. సో హెర్నియా అనేది లాప్రోస్కోపీలో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 0. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లాప్రోస్కోపీలో చిన్న చిన్న బెజ్జాలు అవడం వల్ల ఇవాళ సర్జరీ చేస్తే మరుసటి రోజుకి మానిపోతాయి, క్లోజ్ అయిపోతాయి. పేషెంట్ స్నానం చేసినా వాటర్ అనేది లోపలికి వెళ్ళదు. కానీ ఓపెన్ ఆపరేషన్లో ఇన్సెషన్ ఆ కట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి స్నానం చేయటం, తడవటం ఇలాంటివి చేయకూడదు. కనీసం ఒక 1 వీక్ 10 డేస్ మినిమం వూండ్ హీల్ అయ్యే వరకు మనం వాటర్ లోపల టచ్ అవ్వకుండా చూసుకోండి అని చెప్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వూండ్ ఇన్ఫెక్ట్ అయితే మన కట్ చేసిన చోట ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తే ఎక్కడైతే కట్ చేసిన ఓపెన్ సర్జరీలో మెష్ కూడా అక్కడే ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ మెష్కి వెళ్ళటం చాలా తేలిక. అదే లాప్రోస్కోపిక్ ఆపరేషన్లో అయితే మనం కట్ చేసేది బొడ్డు దగ్గర, మెషెస్ ఉండేది ఎక్కడో కింద లోయర్ పార్ట్ గజ్జల్లో ఉంటుంది. సో ఇక్కడి నుంచి అక్కడికి ఇన్ఫెక్షన్ వెళ్ళటం అనేది ఇంపాసిబుల్. అండ్ చిన్నగా కట్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ కూడా చాలా రేర్. సో ఈ అన్ని అడ్వాంటేజెస్ చూసుకుంటే ఓపెన్ ఆపరేషన్ కన్నా లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్ అనేది చాలా సుపీరియర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.